audio jungle. చేస్తున్నారు దీన్ని అంతే పద్ధతి చేస్తున్నారు అంతే తప్ప దీన్ని ఎంక్వైరీ చేశారా? నన్ను అడిగారా? మీరు వచ్చి నెంబర్ వేసే ముందు నెంబర్ వేసే ముందు నన్ను అడిగారా? మీరు ఇది మీరు కట్టారా లేదా నిజమా అని మీరు అడుక్కొని ఎలా వేసేస్తారు సెక్షన్? మీరు ప్రాథమిక ఎంక్వైరీ ఏంటి? మీరు ఎందుకు రాను? మీరు మేడం మీరు బ్యానర్లు పేరు చెప్పట్లేదు. మీరు ఊరంతో న్యాయం చేయండి అనేటప్పుడు మీరు ఊరంతో న్యాయం చేయండి. మీరు ఊరంతో న్యాయం చేయండి. ఏంటి ఇది రచ్చగొట్టడం? ఇది రచ్చగొట్టడం ఏం మాట్లాడతారు సార్ మీరు? మీరు కేసు కట్టేస్తాను. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మాకు ఉందే. నేను మీకన్నా ఎక్కువగా లీగల్గా మాట్లాడతాను. కాదు సార్, రాజ్యాంగం మాకు ఉంది సార్. ఆయన రాశాడు మా గురించి, లేకపోతే బదిలిస్తారండి ఈ రోజు రాష్ట్రంలో. ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి ఈరోజు ఇంత అందంగా ఉన్నాం. కనీసం సార్ అడ్డుకోవట్లేదు, రిక్వెస్ట్ చేస్తుంది. అడ్డుకున్నారని ఎలా చెప్తారు మీరు? ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి. నేను అవుతున్నాను మీరు చెప్పండి మేడం. మీరు చెప్పి తీసేయండి. చూడండి ట్యాంక్ కడతామని చెప్పి తీసేయండి. ట్యాంక్ దాని బాధ్యత కడతామని చెప్పండి. మీరు అది అంటే మీరు కమిషనర్ అండి, మీరు అది కూడా ఎవరు మాట ఎక్కడున్నాయండి? ఇదిగోండి లిస్ట్ ఆఫ్ వర్క్స్. మీరు నేను చెప్తాను మేడం, మీకు అన్నీ చెప్తాను మేడం. లిస్ట్ ఆఫ్ వర్క్స్ మీరు ఇదిగోండి. ఇందులో 14 కోట్లకి సుమారు 106 వర్క్లు దగ్గరున్నాయి. 106 వర్క్లు ఎన్ని చేశారు, ఎన్ని చేశారు చెప్పాలి కదా ప్రజలకి చెప్పాలి కదా. మీ దగ్గర డేటా లేకపోతే నేను ఇస్తాను డేటా. నేనేం అడగలేదు, పని చేసి పెట్టండి సార్, లేట్ అయిపోతుందని అడిగాను. దానికి మీరు కేసు పెట్టేస్తే మీరు పని చేయండి మేడం. ఇవన్నీ అడగలేకపోతే వాటర్ ట్యాంక్ ఎప్పుడు కడతారు చెప్పండి? నీళ్ళు తక్కువ అడిగే హక్కు లేదు కదా మాకు. ఎక్కడ నడుస్తుందండి? వెళ్దామండి అక్కడికి. అక్కడికి వెళ్దామా సార్? రేపు ఉదయం కమిషనర్ కేసు పెట్టా కట్టించలేదని అక్కడికి సంబంధం నేనండి అదే అడుగుతున్నానండి. మరి మీరు పని ఎంతవరకు వస్తే మీరు చెప్పాలి కదా మేడం. ఇందులో ఏముంది? పని ఎలా జరుగుతుందని చెప్పదు, తప్పే ఉందండి. నాకేం చెప్పక్కర్లేదు కదా. పెద్దమని అడిగావు, కొంచెం చెప్పి తీసేయండి అసలు. ఇందులో నా స్వార్థం ఏముందండి? నేను ఏమన్నా అడిగానా? నా పేరు వేసుకున్నానా? నేను ఏమైనా కట్టుకున్నానా? నేను శుభాకాంక్షలు కొన్ని ఏమైనా ఫార్మాట్ ఉంటే చెప్పండి. పైన శుభాకాంక్షలు కంపల్సరీ ఇవ్వాలంటే అదే వేస్తాను. ఈ పని జరగలేదు కాబట్టి శుభాకాంక్షలు నేస్తాను. ఫార్మాట్ అన్నది ఎప్పుడు బ్యానర్ కడతాను. వినపోయకూడదు, రోడ్డు వేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. ఇలా వస్తారేమో కోవిడ్ కేసు కడతారు. అది ఫ్యాచ్ ఎక్కడ ఉంది సార్ మాకు? మిమ్మల్ని చూసి మేము భయపడే పరిస్థితున్నాం. నోటీస్ ఇచ్చేసి అప్పుడు తీసేయండి సార్. నోటీస్ ఇచ్చి తీసేయండి సార్. నోటీస్ ఇచ్చి తీసేయండి. నోటీస్ ఇచ్చేయండి సార్. నాకు 2 మినిట్స్లో ఎఫ్ఐఆర్ కేసు వచ్చారంటే, ప్రాథమిక విచారణ లేకుండా కూడా సెక్షన్ వేసారంటే, దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థ ఎంత అందంగా పనిచేస్తుందో 5 గంటల కంప్లైంట్ అయితే ఎఫ్ఐఆర్ కూడా తెప్పించారు. ఒక సామాన్యుడు కేసు పెడితే 2 రోజులు పడితే ఎఫ్ఐఆర్ కడతారు. నన్ను అడగాలి కదా సార్ ప్రాథమిక విచారణలో. ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే పదం ఉంటున్నా నేను తీసుకుని లోపల విన్నపం ఇచ్చుకుంటాం కూడా తప్పు అంటే నేను చేసేది అంటే ఈరోజు వ్యవహారంలో ప్రజలకు మంచినీళ్ళు లేవు. ఏమంటే బుధవారం మార్కెట్లో వేరే ప్లేసెస్ అక్కడే కట్టాలి ట్యాంక్. ఈరోజు మెట్టవారి తోట ఇవన్నీ కూడా ఎంత ఇబ్బంది పడితే మీకు తెలుసు కదా. ట్యాంక్ 3 సంవత్సరాలు అయిపోయిందని అడిగి వస్తే తప్ప ఏం కాదు. కరోనాలో మరి ఏం చేయలేదన్నారు. కరోనాలో చాలా ఓపెనింగ్ చేశారు. మరి అయ్యేలా జరగనప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దగ్గరగా నుంచోండి, దూరంగా నుంచోండి. ఇకే చెప్పింది, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. లైవ్ పెట్టావా? పెట్టావా? అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాను. నాకు అన్నీ తెలుసు, రాజ్యాంగం తెలుసు, నేను ఆల్రెడీ చేసొచ్చాను, పరిపాలన తెలుసు, అన్నీ తెలుసు. మీరు తీసిన తర్వాత డెఫినెట్గా దీని మీద నేను కూడా లీగల్గా చేస్తాను మేడం. నేను మిమ్మల్ని అడ్డుకొని ఎవరిని ఏం చేయలేదు. నాకు రీజన్ చెప్పి తీమని అడుగుతాను. బ్యానర్ కట్టకూడదు అనే రీజన్ ఉంటే ఊళ్ళో ఎన్ని బ్యానర్లు వేసుకోండి. ఎక్కడ ఒకటి పోగొట్టి పెట్టి మీ డ్యూటీ నేను కాదన్నా. విమర్శ వాళ్ళు విమర్శ ఉందా మేడం? అసలు అలా కాదు, విమర్శ ఉందా మేడం? అలా కాదు, విమర్శ ఉందండి అసలు. విమర్శ ఉందండి అసలు ఇందులో. అది విమర్శ ఎక్కువ ఉంది మేడం. ఏంటి విమర్శ నిజమా? ఇది విమర్శ నిజమా? ప్రశ్న ఏమన్నా ఒకటండి, ఇది డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇంకో విమర్శ ఉందంటారు. నేను ఒకటే క్లియర్గా నువ్వు చెప్పేసి ఒకటే ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే. పైన ట్యాంక్ సార్ 10 లక్షల లీటర్లుగా సాగుతున్నాం కదా. దానివల్ల మిల్టవర్ తోట, 1వ వార్డు, 2వ వార్డు, వెనకాల 18వ వార్డు, రిలీజ్ కాలనీ అన్నింటినీ కూడా నీరు ఇచ్చేది. ఈ రోజు వరకు పని జరగలేదు. సమయానికి కట్టుకోకపోతే రేపు పొద్దున్న నీళ్ళు ఎలా ఇస్తాం ప్రజలకు? ముఖ్యంగా అవసరం ఏంటంటే నీరు. ఇందులో పోలీసు వారు, మున్సిపాలిటీ వారు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బ్యానర్ ఉంది, మీ మీద కేసు పెట్టారు, మీకు నోటీస్ ఇస్తాం, ఈ బోర్డుని తీసుకెళ్ళి కోర్టులో పెడతాను. ప్రజా కోర్టులో పెట్టాను నేను విన్నపం. ఇది బాగు చేయండి అని ప్రజా కోర్టులో పెట్టాను. చాలా బాధాకరంగా ఉంది ఈరోజు పోలీస్ వ్యవస్థను చూస్తే. కేసు పెట్టిన 10 నిమిషాలకి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా వేసుకొచ్చారు, 5 సెక్షన్స్ కూడా. ప్రాథమిక విచారణ చేసి ఇది నిజమా అబద్ధం అని తేల్చి సెక్షన్ వేయాల్సిన అవసరం ఉంది పోలీసు వారు. మరి ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? సబ్ ఆఫీస్ కింద పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కమిషనర్ గారిని ఏమండి కొన్ని బ్యానర్ ఫార్మేట్ మార్చాలి, కంగ్రాచులేషన్స్ కట్టాలంటే ముందు కంగ్రాచులేషన్స్ కడతాను. ఎందుకంటే ఎమ్మెల్యే ఫోటో ఎత్తికేసారని అడుగుతారు. నాకు ఎమ్మెల్యే ఆయన, నేను భీమవరంలో పౌరుణ్ణి, నేను జనసేన పార్టీలో ఉండొచ్చు, కానీ నాకు ఎమ్మెల్యే ఎవరో గన్ శ్రీనివాస్ గారే. భీమవరం అందరికీ గన్ శ్రీనివాస్ గారే. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆయన ఎన్నుకోబడ్డారు, ఆయన అందరికీ ఎమ్మెల్యే. మరి నేను ఎవరికి వినిపించుకుంటాను? మీరు అలా కట్టకూడదు, అడుగుకోలు కట్టనందు వినిపించుకుంటే ఏం చేశారు? లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడేమో కోవిడ్ కేసు అంటున్నారు, అడ్డుకున్నట్టు సెక్షన్ అంటున్నారు, ఇది చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థ చాలా బాధాకరం అనిపిస్తున్నాయి. ఎందుకంటే అభివృద్ధి చేయమని అడిగితే అరాచకానికి నాచుకోలుగుతాం. ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ తప్ప అభివృద్ధి ఎక్కడా కనబడలేదు. మరి నేను ఇందులో తప్పు ఎక్కడా రాయలేదని నా మనసాక్షిగా అనుకుంటున్నాను. నేను నా ఎమ్మెల్యే గారు ఫోటో వేసి విన్నవించుకోవడానికి కూడా కారణం మా భీమవరం శాసనసభ్యులు కాదు. ఆయనకి చెప్తే వీళ్ళందరినీ క్యాక్లెస్ పని చేయిస్తారని నేను అనుకున్నాను. ఆయనే నా మీద కేసు పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పార్టీలు ఏమైనా కూడా ప్రజల గురించి పనిచేయాలి. పార్టీ నక్కి ప్రభుత్వం స్థాపించే వరకు పార్టీ ఉండదు. వెళ్ళిన తర్వాత ప్రజలకు పనిచేయటమే పని. ఒక్కో పార్టీ ఒక విధానం ఎంచుకుంటుంది. ఆఖరికి అందరూ ప్రజలకే పనిచేయాలి, ప్రజలకే పనిచేయాలి. కానీ ఇలా కాదు. పోలీసు డ్రెస్ చూసి కామన్ మ్యాన్ ధైర్యం పడాలి. ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. మన మీద ఏం కేసు కడతారో, మన మీద లేనిపోయిన కేసు కడతారో అని భయం అన్నారు. నేనేం భయపడేవాడిని కాదు. రేపు పొద్దున మీరు తీసేస్తే లీగల్ సెక్షన్ ప్రకారం తీస్తే సెక్షన్ తీసుకుని లీగల్గా కడతాను అన్నీ కూడా. తర్వాత మీరు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తారు. ఈ సమస్యని నేను గౌరవంగా తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను.
మీరు ఇస్తారో తీసేస్తారో మీ ఇష్టం. తీసేస్తే మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించుకోండి. మీరు న్యాయం చేశారా? భయపడి పారిపోయి వినతి పత్రం ఇస్తా మీ దగ్గరకు వస్తాం మీరు టైం చెప్తే. మరి కోవిడ్ రూల్స్ కదా, మీరు కూడా నలుగురు ఉంటే నేను నలుగురితో వస్తాను, మీరు 100 మంది ఉంటే నేను 100 మందితో వస్తాను. మీరు టైం చెప్పండి. ఎమ్మెల్యే గారు మీరు టైం చెప్పండి, వినతి పత్రం మీకే ఇస్తా. లేదు నేను చెప్పే టైం మీరు ఉంటానంటే వస్తా. మరి ఈ విషయం మన పత్రిక ద్వారా నాకు తెలియజేస్తే బెటర్. నేనేం దేనికి ఇబ్బంది పడను. నేను గౌరవిస్తున్నా, నాకు గౌరవం ఉంది. ఈ పార్టీలకు గౌరవం లేదు. ఏది పోలీస్ వ్యవస్థ అన్నా పరిపాలన వ్యవస్థ అన్నా, కానీ నాకు గౌరవం ఉంది ఈ డిపార్ట్మెంట్ మీద, కమిషనర్ గారి మీద. మీరు తీసుకోండి. నైతికంగా సమాధానం చెప్పలేక ఈరోజు భీమవరపట్నంలో పోలీసు వారు మున్సిపాలిటీ వారు ఈ బ్యానర్ తీస్తున్నారు. నేను సిఐ గారిని, ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బందిని, కమిషనర్ గారి సిబ్బందిని మొత్తం కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. మీరు న్యాయం చేస్తున్నారా, పరిపాలన చేస్తారా, చట్టబద్ధంగా వెళ్తున్నారా? ఒకసారి పొడికిన ముందు కళ్ళు మూసుకుని 1 నిమిషం ఆలోచించుకోండి. మీరు చేసే పని నేను స్వాగతిస్తాను, మీకు గౌరవిస్తాను. సిఐ గారు మేము కూడా కేసు పెడతాం. వెంటనే కేసు సెక్షన్ వేయాలి. మీరు రేపు పొద్దున సెక్షన్ వేసి యాక్షన్ చేసే పరిస్థితి చేయాలి. పత్రిక మీద కేసు పెడతారు. రాష్ట్రం ఎవరు రాస్తే పత్రిక స్వేచ్ఛ మీద అణిచి వేయాలనుకుంటే అనుభవంలో తిరిగి వస్తాయి. ఎన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి అని చెప్పి మీకు సూచన ఇస్తున్నాను. నమస్కారం. మీరు అఫీషియల్గా ఇవ్వాలి. ఒకసారి కొడుకున్న ముందు గుండెల మీద చేసి కొడుకోండి. అందరూ గుండెల మీద చేసుకోండి. డ్యూటీ చేస్తున్నావా, పని చేస్తున్నావా, మనం ఏం చేస్తున్నాం, బాగాడుతారని చేస్తూ ఉంటుంది. పని చేస్తున్నట్లేదు ఆడుతున్నాం. నేను తీసుకోను సార్, రండి, ఇంట్లోకి రండి సార్. నేను రాను సార్, నేను డబ్బులు రండి. మేము గౌరవిస్తుంటే మీరు అగౌరవం కూడా ఎలా? ఆ గౌరవం లేవా, మాకు లేవా? నేను తీసుకోండి సార్, నేను తీసుకోండి సార్. తీసుకున్నా చెప్పండి సార్, వెళ్ళిపోండి కష్టమేం లేదు. ఏ కేసు లోపల చెప్పండి సార్, నేను బయట లోపల రండి. కేసు ఉంటే Irish. విడిగా చేయకూడదని రాజ్యాంగంలో రాజుగా చెప్పమను. బాగా మాట్లాడారు, అతను మనకి గేట్ అర్థం దారా ఎవడొస్తాడు ఇంట్లో కాదు బయట చేస్తున్నారు బయట వాళ్ళలో ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.